శ్రవణాయాపి బహుభిః న లభ్యః. శ్రవణాయ, శ్రవణం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు చాలామంది లోకంలో. వాళ్లకు బహుభిః న లభ్యః, అది పూర్తిగా లభింపబడలేదు అన్నాడు. శృణ్వంతః అపి న విద్యుః, ఎంతో విషయాన్ని విన్నటువంటి వాళ్ళైనప్పటికీ కూడా వాళ్ళకి నవిద్యుః, తెలియదు అన్నాడు. కాబట్టి ప్రకారముగా కొంతవరకు మాత్రమే శ్రవణం ద్వారా వచ్చేటువంటి యొక్క అవగాహన కొంతవరకే పనిచేస్తుంది తప్ప పశ్య మే యోగం ఈశ్వరం, అది స్వామి చెప్పే మాట. మరి ఈశ్వర సంబంధమై ఉన్నటువంటి యోగము దర్శించినటువంటి వారు మాత్రమే ఈశ్వరానుగ్రహానికి పాత్రులై, అట్టివారు మాత్రమే ఏది సత్యమో ఏది అసత్యమో అనేటువంటి యథార్థాన్ని గుర్తించే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని ప్రమా సంశయము, దీన్ని గత సంశయము అని చెప్పని అంటారు. కాబట్టి సంశయం అనేటువంటిది పోవాలని చెప్పన్నట్లయితే దానికి ఒక అనుభవ రూపమై ఉన్నటువంటి ఈశ్వర సంబంధమై ఉన్నటువంటి యోగాన్ని ఎవరు పొందుతారో వారికి మాత్రమే ఈ అనేటువంటి దాని యందు ఉన్నటువంటి సంశయము తొలగిపోయే అవకాశం ఏర్పడుతుంది. దీన్ని సంశయము అని చెప్పని అంటారు. దీన్ని జగద్భ్రాంతి అని చెప్పని అంటారు. జగత్ పట్ల సత్యత్వ భావన కలిగి ఉన్నటువంటి వాళ్ళ భ్రమంతా కూడా తొలగిపోతుంది. కాబట్టి దీన్ని సంశయము అని చెప్పని అన్నారు. రెండవది ప్రమాణగత సంశయము, మూడవది ప్రమేయగత సంశయము. ప్రమాణగత సంశయము అని చెప్పనంటే మనకి తత్వమస్యాది మహావాక్యములను అవి ప్రమాణములు అన్నారు. తత్వమసి, అహం బ్రహ్మాస్మి, అయం ఆత్మ బ్రహ్మ, సర్వం కలివిదం బ్రహ్మ, ఇవన్నీ కూడా మహావాక్యములు. వాటిని పరమ ప్రామాణికములు అన్నారు, ప్రమాణములు. ఎట్లయితే ఈ విశ్వ జగత్తుకి నేత్రాది ఇంద్రియాలు ప్రత్యక్ష ప్రమాణాలుగా ఉన్నాయో, పారమార్థిక విషయాన్ని చక్కగా తెలియజేయటానికి ఉన్నటువంటి మహావాక్యములు అవి కూడా ప్రామాణికములు అంటారు. కనుక వ్యావహారికము తెలుసుకోవటానికి నేత్రాది ఇంద్రియాలు కావాలి. పారమార్థికముకు బ్రహ్మమును తెలుసుకోవటానికి మహావాక్యములు కావాలి. ఈ మహావాక్యములే ప్రమాణము అంటారు. కాబట్టి ప్రమాణగత సంశయము. కనుక ఈ యొక్క ప్రమాణాలు ముఖ్యంగా ఏంటంటే బ్రహ్మము యొక్క అభేదాన్ని బోధిస్తుందా, బ్రహ్మము యొక్క భేదతత్వాన్ని బోధిస్తుందా అనేది ఒక అంశముగా ఉన్నటువంటిది. కాబట్టి ప్రమాణ సంశయము అనగా తత్వమస్యాది మహావాక్యాల విషయములో చాలామందికి సంశయం ఉన్నది. బ్రహ్మము యొక్క అభేదాన్ని బోధిస్తూ ఉన్నాయా, బ్రహ్మం యొక్క భేదభావాన్ని బోధిస్తున్నాయనేటువంటిది తత్వమస్యాది మహావాక్యాల యందు ఉన్నటువంటి సంశయం. దీన్ని ప్రమాణగత సంశయము అంటారు. దీని మీద కూడా మరి లోకంలో వాదోపవాదాలు ఉన్నాయి. ద్వైత భావాన్ని తెలియజేస్తూ ఈ మహావాక్యాలని అద్వైత తత్వాన్ని ప్రబోధింపజేసేటువంటివిగా చెప్పేవాళ్ళు ఉన్నారు. అదే ప్రకారంగా అద్వైత భావంగా వాటిని ప్రబోధింపజేసేటువంటి విధానాలుగా కూడా ఉన్నారు. ఈ విషయాల మీద సాధకులై ఉన్నటువంటి వారు సంశయం పొందినటువంటి విధానము, దాన్ని ప్రమాణగత సంశయము అంటారు. ఎందుకంటే మరి ద్వైతము, విశిష్టాద్వైతాలు లాంటివన్నీ కూడా తత్వమసి మహావాక్యాలకి భేదభావాన్ని బోధిస్తూ ఉన్నారు. తనగా సర్వేశ్వరుడకు భగవంతునకు త్వం అనగా జీవుడవగు నీవు సేవకుడుగా అసి అయి ఉన్నావు అని చెప్పని భేదభావాన్ని బోధించే విధానంగా కూడా వాళ్ళు ప్రబోధిస్తూ ఉన్నారు. ఇలాంటి విషయాల మీద సాధకులై ఉన్నటువంటి వారు సంశయాన్ని పొందే విధానం ఉంటుంది. కాబట్టి మరి యొక్క ప్రమాణములకు తత్వమసి మహావాక్యములు అభేదాన్ని బోధిస్తూ ఉన్నాయా, భేదభావాన్ని బోధిస్తున్నాయా అనేటువంటి విషయం మీద
సంశయాన్ని పొందటాన్ని ప్రమాణగత సంశయము అన్నారు. కాబట్టి ఈ ప్రకారముగా ఈ తత్వమశాది మహావాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని యథార్థంగా గుర్తించినట్లయితే తప్ప మనకు దాంట్లో ఉన్న సంశయం తొలగిపోయే అవకాశం లేదు. అందువల్ల స్వామివారు ఈ తత్వమసి మహావాక్య విషయాలను బోధిస్తూ ఇవి అపరోక్ష భావాన్ని కలగజేసేటువంటివి తత్వమస్యాది మహావాక్యములు అన్నారు. పరోక్ష జ్ఞానాన్ని కలగజేసేటువంటివి అవి అవాంతర వాక్యములు అని చెప్పారు. కాబట్టి అవాంతర వాక్యములకు మహావాక్యాలకు ఉన్నటువంటి భేదం ఏంటంటే కేవలం పరోక్ష జ్ఞానం వరకు మాత్రమే ప్రయాణం చేసేటువంటివి అవాంతర వాక్యాలు అయితే, అపరోక్షం అంటే పర అంటే వేరు, తనకంటే వేరుగా ఉండుట అనే అంశం పర. తనకంటే వేరుగా లేదు అనేటువంటి విధానముగా తెలియజేయటాన్ని నా పర అపర, దాన్నే అపరోక్ష జ్ఞానము అన్నారు. కనుక నీవు ఆ బ్రహ్మము కంటే వేరుగా లేవు అనేటువంటి విధానముగా వాటి బోధనా సంబంధమై ఉన్న అంశము ఉన్నది, సాధనలో అనుభవానికి వచ్చే అంశము ఉన్నది. బోధనా సంబంధ అంశముగా మనకి చాందోగ్యోపనిషత్తులో శ్వేతకేతువుకి ఉద్దాలకుడు బోధిస్తూ ఏ శ్వేతకేతో తత్వమసి అనే విధానంగా అభేద భావాన్ని బోధించాడు. అనేక కథాంశములతో ఆయన అద్వైత భావాన్ని బోధిస్తాడు. ఏ శ్వేతకేతో తత్వమసి అనే విధానంగా మీకు చాందోగ్యంలో 9 సార్లు బోధిస్తున్నటువంటి అంశం అన్నమాట. ఒక జలం తెమ్మన్నాడు, గ్లాస్తో నీరు తీసుకొచ్చాడు. లవణం తీసుకురా, ఉప్పు కళ్ళు తీసుకురా అన్నాడు. ఆ లవణం పట్టుకొచ్చాడు. ఆ గ్లాసులో వేయమన్నాడు, గ్లాసులో వేసాడు. పొద్దున్నే రమ్మన్నాడు, పొద్దున్నే వచ్చాడు. నిన్న ఈ గ్లాసులో ఉప్పు లవణం దీంట్లో వేసావు కదా, దాన్ని బయటికి తీయమన్నాడు. ఎట్లా తీసే అవకాశం ఉంటుంది, కరిగిపోయింది అని చెప్పి అన్నాడు. మరి కరిగిపోయినటువంటి యొక్క లవణం ఉందా లేదా, లోపల ఉన్నది. ఎక్కడ ఉన్నది అంటే అంతటా ఉన్నది. ఆ జలం అణువు ఉప్పు కరిగి దాంట్లో అంతటా వ్యాపకం అయ్యింది అనే మాట అంటాడు. హే శ్వేతకేతో తత్వమసి. ఎట్లా అయితే ఆ జలం యొక్క నీటి అంతటా కూడా ఆ లవణం కరిగి మరి అంతటా వ్యాపకమై ఉన్నదో, అట్లాగా బ్రహ్మం అనేది కూడా ఈ జగత్తంతా వ్యాపకమై ఉన్నది. అంతటా వ్యాపకమై ఉన్నటువంటి తత్తు ఆ బ్రహ్మము త్వం నీవు అసి అయి ఉన్నావు అనే ప్రకారంగా అభేద భావాన్ని బోధించే విధానముగా ఈ మహావాక్యాలు ఉన్నాయనేటువంటి విషయం అన్నమాట. అట్లా మాండుక్యంలో వచ్చే విధానంలో అయం ఆత్మ బ్రహ్మ సర్వం ఏతద్ బ్రహ్మ, అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మమే అయం నీ శరీరములో ఆత్మగా ఉన్నది. అయం ఈ ఆత్మగా ఉన్నటువంటిది అంతటా ఉన్నటువంటి స్వరూపముకు బ్రహ్మము. అయం ఆత్మ బ్రహ్మ అని ఈ విధముగా అపరోక్ష భావాన్ని బోధించేటువంటివిగా ఉన్నాయి. అవే స్వామివారు బోధిస్తూ ఇవి కేవలం సాధన యందు అనుభవ రూపకంగా రావాలే తప్ప ఇది శ్రవణము అనేటువంటి దాని ద్వారా పూర్ణంగా వచ్చే అవకాశం లేదని చెప్పినంటూ అవి 4 సోపానాలుగా స్వామివారు తెలియజేస్తూ సోహం తత్వమసి అహం బ్రహ్మాస్మి సర్వం కలివిదం బ్రహ్మ అని చెప్పనంటూ అది సాధనలో ఉన్నప్పుడు, మనస్సు నివృత్తి మార్గంలో ఉన్నప్పుడు మరి ఆ విధంగా మనస్సు సంకల్పాల నుంచి వేరై సమస్త కర్మల నుంచి వేరై అది శుద్ధం కావడాలి. అనగా అనేక మాలిన్యాలతో చేరి ఉన్నటువంటి మనస్సు ధ్యానం ద్వారా కడగబడుతుంది. ధ్యానం నిర్విషయం మనః స్నానం మనోమల త్యాగం, స్కందోపనిషత్తు. స్నానం మనోమల త్యాగం. ఆ మనస్సులో ఉన్నటువంటి యొక్క మాలిన్యాలన్నీ కూడా తొలగిపోవటం అంటే అది యొక్క ధ్యానం ద్వారానే అని అంటారు. ఆ ప్రకారంగా మరి ఆ మనసు అనేది సమస్త కల్మషాల నుంచి ఎడబడి హంస ద్వారా నివృత్తి మార్గంలో పయనించినప్పుడు ఆ కలిగేటువంటి ఒకనొక దివ్యానుభవం, ఆత్మానుభవం, దానిని తత్వమసి అన్నారు. అక్కడ
అది కేవలం సాధనలో అనుభవానికి వచ్చేటువంటి యొక్క అంశం. శ్రవణం చేయటం ద్వారా అవగాహనకు మాత్రమే వస్తుంది. ఈ అవగాహన పూర్ణమైనటువంటి యొక్క అంశము కాదు. ఇందా చెప్పుకున్నట్లుగా శ్రవణాయాపి బహుభిః నలభ్యః, బహుభిః అనేక మంది, నలభ్యః పొందలేకపోయిరి అన్నాడు. శృణవంతః విన్నటువంటి వాళ్ళైనప్పటికీ కూడా, నవిద్యుః వాళ్ళకు పూర్తిగా తెలియదు, ఎంతో విన్నారు. బహుభిః అనేక మంది చాలా విషయాలు విన్నారు కానీ వాళ్ళకేమీ కూడా పూర్ణంగా తెలియదు అనే మాటలు మీకు ఉపనిషత్తుల్లో వస్తున్నటువంటి అంశము. కాబట్టి పూర్ణముగా మరి ఎప్పుడు తెలుస్తుంది అని చెప్పనంటే సాధన ద్వారా మాత్రమే తెలుస్తుంది అనేటువంటి విషయం 9వ అధ్యాయం స్వామివారు చెప్పిన మాట అదే. పశ్యమే యోగం ఐశ్వర్యం. పశ్యమే యోగం ఈశ్వరం. ఈశ్వర సంబంధమై ఉన్నటువంటి యోగాన్ని పశ్య చూడు అన్నాడు తప్ప శృణు విను అని చెప్పి అనలేదు. అలాంటి అనుభవం సాధన ద్వారా మాత్రమే కలిగే అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక సరైనటువంటి ఒక గురు మార్గంలో పయనించేటువంటి వారికి మాత్రమే ఈ పరమసత్యాలు గోచరించే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి నిజ గురు శరణ ధ్యాన యోగ ప్రయాగ. నిజ గురు అంటే యథార్థాన్ని బోధించే గురువు అనేటువంటి ఒక అర్థం. దీంట్లో 2 అంశాలు ఉంటాయి. మొదటి అంశం చెప్పుకుంటూ ఉన్నాము కనుక ఈ మరి యథార్థమైనటువంటి యొక్క మార్గాన్ని మనకి తెలియజేసేటువంటి గురువు మనకి లభ్యం కావాల్సి ఉంటుంది. కాబట్టి ప్రకారముగా అవాంతర వాక్యములు శ్రవణమాత్రంగా ఉంటాయి. మహావాక్యములు సాధనాంశములలో చేరి ఉన్నాయి కాబట్టి అవి మనస్సుని హంస యొక్క ఆశ్రయం ద్వారా నివృత్తి మార్గంలో ప్రయాణం చేసినప్పుడు కలిగేటువంటి కానొక మరి దశలు, ఆ యోగ దశ అన్నారు. యోగ దశలు మరి ధ్యానంలో ఏర్పడతాయి. అది యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖం అశ్నుతే. యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః. యోగియుగువాడు విగత కల్మషః మనస్సుని ధ్యానం ద్వారా కడిగేసుకుంటాడు. అనేక మాలిన్యములు కలిగి ఉన్నటువంటి యొక్క మనస్సుని ధ్యానం ద్వారా అతడు కడుక్కుంటాడు. శుద్ధక్రియ, మనోశుద్ధక్రియ, మనస్సులో చేరిన కల్మషాలు మొత్తం కడిగేయిందే అది బ్రహ్మములోకి ప్రవేశించే అవకాశం లేదు. మాలిన్యములతో చేరి ఉన్నటువంటి యొక్క మనస్సు బ్రహ్మములోకి పోలేదు. కాబట్టి ఆ మాలిన్యములు కడిగివేసే విధానమే యోగ విధానం, ధ్యానం నిర్విషయం మనః ధ్యానేన ఆత్మని పశ్యంతి అని భగవద్గీత 13వ అధ్యాయం. ధ్యానేన ఆత్మని పశ్యంతి, ఆత్మని తన యొక్క స్వరూపాన్ని పశ్యంతి చూస్తూ ఉన్నారు. ధ్యానము చేత. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి వృద్ధ్యానగమ్యం అని అంటుంది. లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృత్ ధ్యానగమ్యం. యోగివాడు ధ్యానము చేత గమ్యం పొందబడేదిగా ఉన్నది అన్నారు. కాబట్టి మనకు చెప్పేటువంటి ఒక మాట మనస్సుని అంతర్ముఖంగా నివృత్తి మార్గం వైపుకు తిప్పాల్సి ఉంటుంది. అలాగా తిప్పినప్పుడు మనసులో ఉన్న కల్మషాలన్నీ కూడా కడగబడతాయి. కాబట్టి యోగి యుంజీత సతతం ఆత్మానం రహస్య స్థితః ఏకాకీత చిత్తాత్మ. ఎన్ని కూడా సాధనా సంబంధ అంశాలే. యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మష సుఖేన బ్రహ్మ సంస్పర్శం. అట్టివారు మాత్రమే సుఖేన అనాయాసముగా బ్రహ్మ సంస్పర్శం, ఆ బ్రహ్మమును స్పృశిస్తూ ఉన్నాడు, బ్రహ్మములో లీనమవుతూ ఉన్నాడు, బ్రహ్మములో చేరిపోతూ ఉన్నాడు. సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖం అశ్నుతే. అంటే ఆ బ్రహ్మమును స్పృశించినవాడు, బ్రహ్మములో చేరిపోయినవాడు, బ్రహ్మములో లైవైనటువంటి వాడు అత్యంతం సుఖం అశ్నుతే, మిక్కుటమై ఉన్నటువంటి సుఖాన్ని, ఆనందాన్ని పొందే విధానం ఏర్పడుతుంది. కాబట్టి అట్టి ఆ బ్రహ్మములో చేరిపోయే విధానం ఏంటని చెప్పానంటే ఈ మహావాక్యములు, తత్వమస్యాది మహావాక్యములు అనేటువంటి వాటి ద్వారానే నీకు మరి అపరోక్ష అనుభవం కలిగే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి
ఆ తత్వమసి అంశాన్ని మొదటిగా పొంది ఆ తర్వాత అహం బ్రహ్మాస్మి అనేది యోగ సమాధి అన్నారు. ఎక్కడైతే మనస్సు, బుద్ధి, తెలివి, అహంకారం మొత్తం లయమైపోయి ఉంటాయో, మొత్తం పూర్తిగా లయమైపోయి ఉన్నటువంటి విధానమే యోగ సమాధి. అదే అహం బ్రహ్మాస్మి. ఊర్ధ్వశూన్యం అధశూన్యం మధ్యశూన్యం నిరామయం సర్వశూన్యం నిరాభాసం సమాధిస్తస్య లక్షణం. ఊర్ధ్వశూన్యం అంతరేంద్రియములు, అధశూన్యం కర్మేంద్రియములు, మధ్యశూన్యం జ్ఞానేంద్రియములు, సర్వశూన్యం లోన ఉన్న సమస్త కర్మలన్నీ కూడా లయం కావడానికి సర్వశూన్యం అని. సర్వశూన్యం నిరాభాసం. నిరాభాసం ఎక్కడ తెలివి కూడా పూర్తిగా ఉండదో, లయమైపోతుందో అని అర్థం. ఆ తెలివి అనేది ఉంటే సవికల్ప సమాధి అంటారు. తెలివి లయమైపోతే నిర్వికల్ప సమాధి అన్నారు. తెలివి ఉంటే సవిశేష సమాధి, తెలివి లయమైతే నిర్విశేష సమాధి, తెలివి ఉంటే దాని సబీజ సమాధి, తెలివి లయమైతే నిర్బీజ సమాధి. సర్వశూన్యం నిరాభాసం సమాధిస్తస్య లక్షణం. అది సమాధి యొక్క లక్షణము అని ఉత్తర గీతలో చెప్తున్నమాట. కాబట్టి ఈ ప్రకారముగా అనుభవము అనేది మనకి ఈ మహావాక్యములు అనబడేటువంటి వాటి అంశములే 4 సోపానాలుగా మహాత్ములు ఇచ్చిన విధానం. సోహం తత్వమసి అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి యొక్క అనుభవమే యోగ సమాధి, ధ్యాన సమాధి అన్నారు. సమ అంటే బ్రహ్మము, ధి అంటే బుద్ధి, సమాధి అంటే మళ్ళీ వేరే అర్థాలకు పోమాకండి. సమ అంటే బ్రహ్మము. నిర్దోషం హి సమం బ్రహ్మ, గీత 6వ అధ్యాయం. బ్రహ్మమును సమ అంటారు. సమదర్శన అనే ఒకసారి వస్తుంది. పరమాత్మ అంటాడు విద్యావనే సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకేశ పండితా సమదర్శన. పండితా పండితులు సమదర్శన బ్రహ్మము దర్శించారు. అనేక ఉపాధులలో ఆ బ్రహ్మమునే వాళ్ళు చూస్తూ ఉన్నారని చెప్పనే మాట. ఈ ప్రకారంగా అహం బ్రహ్మాస్మి అనే అనుభవము అది పలుమార్లు పొందగా ఏర్పడేటువంటిది. సర్వం కలివిదం బ్రహ్మ అనేటువంటిది పరిపూర్ణమైనటువంటి యొక్క భావన. ఊర్ధ్వపూర్ణం అధపూర్ణం మధ్యపూర్ణం యథాత్మకం సర్వపూర్ణం యథాత్మేది అనే ప్రకారముగా అంతా కూడా పూర్ణమైనటువంటి యొక్క భావనగా దర్శించే విధానమే అది సర్వం కలివిదం బ్రహ్మగా వచ్చేటువంటి. ఇవి కేవలం ఒక అపరోక్ష అనుభవాన్ని కలగజేసే విధానం కాబట్టి కనుక మనకి ఈ ప్రమాణగత సంశయం తొలగిపోవాలని చెప్పినట్లయితే వాటిని అనుభవరూపకంగా చక్కగా మరి సాధన ద్వారా ఆ యొక్క స్వరూప అనుభవం ద్వారా వాటిని మనం గుర్తించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ తత్వమస్యాది మహావాక్యముల విషయములో మరి చాలామంది సంశయం కలిగి ఉన్న విధానం కాబట్టి దీనిని ప్రమాణగత సంశయము అని చెప్పని అంటారు. కనుక ఆ తత్వమసి అహం బ్రహ్మాస్మి అయం ఆత్మ బ్రహ్మ సర్వం కలివిదం బ్రహ్మ ప్రజ్ఞానం ఆనందం బ్రహ్మ ఎన్నిటినీ కూడా మహావాక్యాలకు చెబుతూ ఉన్నారు. కనుక వాటి యొక్క విషయములో యథార్థమైనటువంటి యొక్క అర్థాన్ని సద్గురు మహాత్ముల ద్వారా గ్రహించినట్లయితే మనకున్న సంశయాలు తొలగిపోయే అవకాశం ఏర్పడుతుంది అనేటువంటి విషయం భగవద్గీతలో కూడా చక్కగా ఆ విషయాలు చెప్పడం జరిగింది. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత అని చెప్పని అంటాడు. సర్వక్షేత్రేషు సమస్త దేహాలలో ఉన్నటువంటి క్షేత్రజ్ఞం ఆత్మ మాం విద్ధి నన్నుగా తెలుసుకొనుము అని చెప్పనే మాట. అయం ఆత్మ బ్రహ్మ అనేది వస్తుందన్నమాట. కాబట్టి ప్రకారముగా ఈ మహావాక్య సంబంధమై ఉన్నటువంటి బోధనాంశములు భగవద్గీతలో కూడా చాలా సందర్భాలలో పరమాత్మ చెప్పే విషయం ఉన్నది. కనుక ఈ ప్రకారముగా సాధకులై ఉన్నటువంటి వారు నిజగురు శరణ ధ్యాన యోగ నిజగురు యథార్థమై ఉన్న గురువులను ఆశ్రయించినట్లయితే వాళ్ళ ద్వారా మనకు ఈ సంశయ నివృత్తి కలిగే అవకాశం ఏర్పడుతుంది. సత్య మార్గంలో పయనించే అవకాశం ఏర్పడుతుంది. లేనట్లయితే ఈ సంశయాలతోనే జీవితం అంతా కూడా నడిచే విధానం ఉంటుంది. కాబట్టి ఇది ప్రమాణగత సంశయము అని చెప్పని అన్నారు. మూడవది ప్రమేయగత సంశయం అనేది మరొకటి ఉందన్నమాట. ప్రమేయగత సంశయము
అనగా ప్రమాణ ప్రమేయ. కాబట్టి ప్రమేయగత సంశయము అని చెప్పనంటే, ప్రమేయం అంటే తెలియబడేటువంటి అంశాన్ని ప్రమేయము అని చెప్పని అంటారు. మరి ఈ బ్రహ్మము అనేటువంటి యొక్క స్వరూప విధానాలను గురించి మనకు తత్వమస్యాది మహావాక్యముల విధానంలో తెలుసుకోవటం వల్ల కొంత అవగాహన వస్తుంది. అయితే బ్రహ్మము అనేటువంటి యొక్క వస్తువు ఉందనే విషయం మీద అది అంతర్ముఖ వృత్తికి విషయమవుతుందా, బహిర్ముఖ వృత్తికి విషయమవుతుందా అనేటువంటి విషయం మీద ఉన్నటువంటి దానిని ప్రమేయగత సంశయము, ప్రమేయము అని చెప్పనంటే తెలియబడే దానిని ప్రమేయము అని చెప్పని అంటారు. కాబట్టి ప్రమేయము బ్రహ్మమనబడేటువంటిది అంతర్ముఖ వృత్తికి విషయమా, బహిర్ముఖ వృత్తికి విషయమా అనేటువంటిది. యజ్ఞ కర్మ ఉపాసనల చేత తెలుసుకోబడేదా, నిష్కామ కర్మ ఆచరించటం వల్ల తెలియబడేటువంటిదా? కనుక నిష్కామ కర్మ ఫలాపేక్ష రహితముగా నిష్కామ కర్మలను ఆచరించేటువంటి వారు ఆ స్వరూప అనుభవాన్ని వాళ్ళు పొందుతున్నారనేటువంటిది కూడా మన లోకంలో ఆధ్యాత్మికపరంగా చెప్పేటువంటి యొక్క అంశమే. అనాశ్రిత కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః ససన్యాసీ చ యోగీ చ న నిరగ్నిః న చాక్రియః. అనాశ్రిత కర్మ ఫలం కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఇట్లాగ మన భగవద్గీతలో కూడా వస్తూ ఉన్నటువంటి విషయము. చాలామంది చెప్పేటువంటి విధానములో కర్మలు ఆచరిస్తూ కర్మఫలాన్ని కోరకుండగా ఉన్నటువంటి వారు అచర కాలంలోనే స్వరూపానుభవాన్ని పొందే అనుభవం కలుగుతుందని చెప్పనే మాట. ఫలాపేక్ష రహితముగా కర్మలు ఆచరించినట్లయితే నీవు ఆ బ్రహ్మమును తెలుసుకోవటం జరుగుతుంది అనేది. 12వ అధ్యాయంలో కూడా శ్లోకం వస్తుంది. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫల త్యాగాత్ శాంతి అనంతరం అన్నారు. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ కనుక లోకంలో కర్మలు ఆచరించేటువంటి వాళ్ళకంటే జ్ఞానం అభ్యాసం చేసేటువంటి వారు అది చేయటం శ్రేయస్సు అన్నారు. శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్. కనుక కర్మలను ఆచరించేటువంటి వారి కంటే జ్ఞానాన్ని అధ్యయనం చేసేటువంటి వారే గొప్పవారు, వాళ్ళే శ్రేయస్సును పొందే విధానం. జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే. అయితే జ్ఞానాన్ని అధ్యయనం చేసేటువంటి వారు కంటే ధ్యానం చేసేటువంటి వారు ఇంకా విశిష్యతే గొప్పవారు అనేటువంటి మాట. తర్వాత ధ్యానాత్ కర్మఫల త్యాగః. ధ్యానాత్ ఈ ధ్యానం ఆచరించే వాళ్ళకంటే కర్మఫల త్యాగం చేసేటువంటి వారు ఇంకా గొప్పవారు. ఈ కర్మఫల త్యాగం అనంతరం చేసినటువంటి విధానంలోనే వారికి శాంతి, పరమశాంతి, బ్రహ్మానందము, బ్రహ్మైక్య భావన కలుగుతుంది అన్నది శ్లోకంలో వచ్చేటువంటి యొక్క అంశం. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫల త్యాగాత్ శాంతి అనంతరం త్యాగాత్ శాంతి పరమశాంతి అనగా బ్రహ్మమనగా అంటుంది భారతం. పరమశాంతి అనగా బ్రహ్మమనగా, పరమశాంతి అన్న బ్రహ్మము అన్న ఒకటే. శాంతాకారం పరమాత్మ శాంత స్వరూపం. కాబట్టి అట్టి శాంతమై ఉన్నటువంటి ఆనందాత్మకమై ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మము ఎట్లాగా అని చెప్పనంటే అది కర్మఫల త్యాగాత్ శాంతి అనంతరం అన్నారు. ఫలత్యాగం అనంతరమే అనేటువంటి మాట వస్తుంది. కాబట్టి ఇది కూడా సంశయాల్లో ఒకటి చేరినటువంటి విధానమే. నిష్కామ కర్మ ఆచరించేటువంటి వారికి లభ్యమవుతుందా అనేటువంటి విషయం అన్నమాట. కాబట్టి బ్రహ్మప్రాప్తి అనబడేటువంటిది మరి ప్రవృత్తి మార్గం ద్వారా తెలియబడుతుందా, నివృత్తి మార్గం ద్వారా తెలియబడుతుందా, యజ్ఞ కర్మోపాసన వల్ల తెలియబడుతుందా, కర్మలు ఆచరిస్తూ ఫలాపేక్ష రహితముగా ఉన్నటువంటి వాళ్ళు గోచరిస్తుందా అనేటువంటి యొక్క విషయం మీద ఉన్నటువంటి యొక్క దానిని ప్రమేయగత సంశయము అని చెప్పిన విషయం వస్తుంది.
ఎందుకంటే మనకి ఇలాంటి అంశాలన్నీ కూడా శాస్త్రాలలో వస్తూ ఉన్నాయి కాబట్టి వాటి మీద మరి సంశయము కలిగి ఉండే విధానం ఉంటుంది. యజ్ఞములు ఆచరించి కర్మోపాసనలు ఆచరించేటువంటి వారు ఆ బ్రహ్మమును చేరుకుంటూ ఉన్నారు అనేటువంటి మాట. ఉపనిషత్తులలో కూడా కొన్ని చోట్ల దీనిని నిషేధించిన అంశం కూడా ఉన్నది. నకర్మణ న ప్రజయ నకర్మణ, కర్మల ద్వారా అది పొందబడేటువంటిది కాదనేటువంటిది కైవల్యోపనిషత్తులో చెబుతూ ఉన్నది. మరి అయితే నిష్కామ కర్మల ద్వారా అది పొందబడుతుంది కదా అనే విషయంలో చూసినట్లయితే మన భగవద్గీతలో వచ్చే శ్లోకాలు కొన్ని అట్లాంటి భావన కలగజేస్తూ ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకున్న శ్లోకం శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫలత్యాగ త్యాగాత్ శాంతి అనంతరం. కర్మఫలత్యాగం చేస్తేనే నీకు శాంతి లభించే అవకాశం, ఆనందం లభించే అవకాశం, బ్రహ్మం యొక్క అనుభవం కలిగే అవకాశం అని చెప్పి ఉండటం కారణంగా మరి కర్మఫలత్యాగం చేస్తే కలిగే విధానమా అనే సంశయాలు కలుగుతున్నటువంటి విధానము. అయితే ఈ శ్లోకంలో మనకు వస్తున్నటువంటి యొక్క అర్థం సరైనటువంటి కోణంలో అర్థం చేసుకోకపోవటం వల్ల మనం మరి ఈ యొక్క అపమార్గంలో పోతున్నామా అన్నది కూడా గమనించుకోవాల్సిన అంశము. ఎందుకని చెప్పనంటే ఇది కొంచెం విశ్లేషించుకుంటే తప్ప మనకి ఇవన్నీ కూడా గోచరించే అవకాశం కాదు. అందుచేత శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్, కర్మలు ఆచరించేదానికంటే కూడా తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేసేటువంటి వాడు గొప్పవాడు అని చెప్పని, శాస్త్ర శ్రవణం చేసేటువంటి వాళ్ళకంటే మరి ధ్యానం చేసేటువంటి వాడు గొప్పవాడు అని చెప్పని, ఈ ధ్యానం చేసేటువంటి వానికంటే కూడా కర్మ ఫలత్యాగం చేసిన వాడే గొప్పవాడని చెప్పి అన్నప్పుడు, ఈ కర్మ ఫలత్యాగం అనే విషయం వచ్చినప్పుడు అది దాంట్లో ఉన్నటువంటి యొక్క అంశం ఏంటంటే మరి కేవలం లోకంలో కర్మలు ఆచరిస్తూ ఆ కర్మల సంబంధమైన ఫలాన్ని ఆశించకుండా ఉన్నట్లయితే వాళ్ళకి మోక్షము అని చెప్పనే మాట చెప్పినట్లయితే తత్వశాస్త్రము యమ నియమాదులన్నీ కూడా నిరర్ధకమయ్యే అవకాశం ఉన్నది. యమ నియమ ఆసన ప్రాణాయామాది అష్టాంగ ప్రక్రియ కానీ ఈ యొక్క మరి ఉపనిషత్తులు ఏ జ్ఞానం ప్రబోధిస్తూ ఉన్నాయో బ్రహ్మజ్ఞాన వినామోక్ష అని చెప్పని ఇవన్నీ కూడా నిరుపయోగం అయ్యే పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. ఏది కర్మలు ఆచరిస్తూ ఫలాన్ని ఆశించకుండా చేసినట్లయితే మోక్షం వస్తున్నట్లయితే బ్రహ్మానుభవం వస్తున్నట్లయితే ఇక జ్ఞానాన్ని అధ్యయనం చేయాల్సిన అవసరం అనేటువంటిది ఉండదు. ముఖ్యంగా దాంట్లో ఉన్నటువంటి యొక్క పారమార్థిక అంశం చూసినట్లయితే ఇక్కడ కర్మలు ఆచరించడానికంటే కూడా జ్ఞానాన్ని అనగా శాస్త్ర ఉపనిషత్తుల యొక్క అంశాలని అధ్యయనం చేయటం ఇంకా ఎంతో ఉన్నతమై ఉన్నటువంటి విషయంగా చెప్పాడు. కేవలం తాత్విక సంబంధమై ఉన్నటువంటి విషయాలని ఎప్పుడు వినటం కంటే కూడా మరి జీవితంలో అనుష్ఠించడం, మనస్సుని నిశ్చలముగా ధ్యానము ద్వారా అంతర్ముఖము చేయటం అనేటువంటిది అది చాలా సర్వోన్నతమై ఉన్నటువంటి మార్గం. అయితే ధ్యానం కంటే కర్మ ఫలత్యాగం శ్రేష్టమనే మాట ఏంటంటే మామూలుగా ధ్యానములో ఉన్నప్పుడు సాధారణంగా మనకేమవుతుందని చెప్పనంటే మనస్సులో అనేక ఆలోచనలు వచ్చి పడే విధానం ఉంటుంది. అక్కడ కర్మ ఫలత్యాగం అన్న పదం అర్థం చేసుకోవాల్సి ఉన్నది. కర్మ ఫలత్యాగం, కర్మ ఫలము అని చెప్పనంటే మనం జీవితంలో అనేక కర్మలు ఆచరిస్తూ ఉన్నాం. స్థూల దేహముతో, కరచరణాదులతో, ఇంద్రియాలతో అనేక కర్మలు ఆచరిస్తూ ఉన్నాం. ఆ కర్మల యొక్క సంబంధమై ఉన్న సంస్కారాలు మన మనస్సు లోపల ప్రింట్ అవుతూ ఉన్నాయి. మనం ఏ కర్మలు చేస్తామో తత్సంబంధమై ఉన్న అన్నీ కూడా మన మనస్సు లోపల ముద్ర పడుతూ ఉన్నాయి. అవే సంస్కారములు అన్నారు, ముద్రలు అన్నారు. ఈ ప్రకారంగా మన వ్యవహార అనంతరం మన మనస్సులో చేరి ఉన్నటువంటి ఏ యొక్క ముద్రలు అయితే ఉన్నాయో ఆ సంస్కారములుగా ఉన్నాయో అవి ధ్యానములో మళ్ళా అవన్నీ కూడా అభివ్యక్తమవుతూ ఉంటాయి. అవన్నీ కూడా మళ్ళా ఉద్భుతమై ఆలోచనలుగా కనబడతా ఉంటాయి. చాలామంది పడుతున్నటువంటి ఇబ్బంది ఇదే. ధ్యానంలో కూర్చునేదాకా బాగానే ఉంటుంది. పద్మాసనం వేశారు, చిన్నముద్ర పెట్టుకున్నారు, 2 కళ్ళు ముకులించారు, శుచిర్భూతులయ్యారు, అన్నీ కూడా బాగానే ఉంటాయి. ఎప్పుడైతే మనస్సుని నిశ్చలముగా పెట్టే ప్రయత్నం చేయబోతామో అప్పుడు మన మనస్సులో ప్రింట్ అయి ఉన్నటువంటి యొక్క ఆ ముద్రలు సంకల్పాలుగా వస్తాయన్నమాట. దాన్నే కర్మ ఫలత్యాగం అన్నారు. కర్మ ఫలము అని చెప్పానంటే
కర్మల యొక్క సంబంధమై ఉన్న సంస్కారములు మనసులో ప్రింట్ అయ్యాయి కాబట్టి ఆ ప్రింట్ అయినటువంటి యొక్క ఆ సంస్కారములే ఆలోచనలుగా వచ్చే విధానం ఉంటుంది, గమనించాల్సిన అంశము. కనుక చాలామంది ధ్యానంలో ఉంటారు, కానీ ఈ సంకల్పాలతోనే ధ్యానంలో సమయాన్ని గడుపుతూ ఉంటారు. చాలా సమయాన్ని ఎక్కువగా వాళ్ళు తన లక్ష్యం నందు పెట్టడం కంటే కూడా ఈ సంకల్పాలతోనే వ్యవహారం చేసేటువంటి విధానముగా ఉంటారు. కాబట్టి దీన్ని ముఖ్యంగా ధ్యానములో ఉన్నప్పుడు వదలాలి, దీన్ని వదలాలి. ఇదే పరమాత్మ అన్నమాట. సర్వ సంకల్ప సన్యాసి యోగా ఆరూఢ అని కూడా చెప్పాడు. సర్వ సంకల్ప సన్యాసి కనుక సమస్త సంకల్పాలు త్యాగం చేయాలని చెప్పనే మాట. అవి ఏంటంటే సంకల్పాలు ఏంటంటే మనసులో పడ్డటువంటి సంస్కారములు, మన కర్మల యొక్క సంబంధమైన సంస్కారములు. మనం ఏ ఏ కర్మను ఆచరిస్తూ ఉన్నామో తత్సంబంధమై ఉన్న ముద్రలు మనసు లోపల చేరిపోతూ ఉన్నాయి. కాబట్టి మరి ఆ పడ్డటువంటి ముద్రలే ధ్యానములో అడ్డుపడుతూ ఉన్నాయి. కాబట్టి వాటిని త్యాగం చేయాలి. త్యాగం చేయగలిగితేనే తత్ అనంతరం శాంతి. అవి త్యాగం చేయగలిగితేనే శాంతి. అందుచేత ఈ ప్రకారంగా చాలామంది ధ్యానములో ఉన్నప్పుడు మరి మనో సంబంధమై ఉన్న ఆలోచనలతోనే ఎక్కువ సమయం గడిపేసే విధానం ఉంటుంది. అలాగా సంకల్పాలతో ఉన్నటువంటి వానికి ఎప్పటికీ కూడా అతడు ఆత్మ యొక్క అనుభవాన్ని, ఆత్మ యొక్క ఆనందాన్ని, పరమశాంతిని, బ్రహ్మానందాన్ని పొందే అవకాశం వాళ్ళకి ఉండదు. కాబట్టి ఇక్కడ మరి ఆ కర్మ ఫలత్యాగము ద్వారా ఆ బ్రహ్మానుభవం కలుగుతుందా అనే విషయం మీద కర్మ ఫలత్యాగ అంశాన్ని భగవద్గీతలో చెప్పడం కారణముగా చాలామంది కేవలం కర్మలు చేసి ఫలాన్ని ఆశించకపోవటమే అని అర్థం చెప్పారే తప్ప అసలు కర్మలంటే ఏమిటి, కర్మ సంబంధముగు ఆ ఫలం అంటే ఏమిటనే విషయం మీద అవగాహన లేని కారణంగా ఆ వైపుకి పోతున్న విధానం. కాబట్టి మరి ఈ విధంగా కలిగే విషయముగా సంశయము ఉన్నటువంటి వాళ్ళు చాలామంది లోకంలో ఉన్నారన్నమాట. కాబట్టి బ్రహ్మము అనబడేటువంటిది కర్మ ఫలత్యాగం చేయటం వల్ల ప్రాప్తమవుతుందా అన్న విషయంలో ఉన్నటువంటి సంశయం ఒకటి. తర్వాత అంతర్ముఖ వృత్తికి విషయమా, బహిర్ముఖ వృత్తికి విషయమా అనేది కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. చాలామంది బహిర్ముఖంగానే పయనిస్తూ మేము బ్రహ్మాన్ని గుర్తించాము అని చెప్పనే భావనగా ఉన్నారు. కాబట్టి బహిర్ముఖము ద్వారా మనకి కేవలం విషయములు గోచరిస్తాయే తప్ప బ్రహ్మము యొక్క ఆనందము గోచరించే అవకాశము లేదు. కాబట్టి ప్రకారముగా ప్రవృత్తి మార్గమునందే చాలామంది ప్రయాణం చేస్తూ దాని ద్వారానే బ్రహ్మమును గుర్తించే విధానముగా పోతున్నటువంటి వారు ఉన్నారు. కాబట్టి ఏంటంటే శాస్త్రం చెప్పేటువంటి మాట నివృత్తి మార్గము, అంతర్ముఖ ప్రయాణం అని చెప్పిన అనేటువంటిది అన్ని శాస్త్రాలలో కూడా అంతర్ముఖ విధానాన్ని ప్రబోధన జరుగుతుంది. కాబట్టి బ్రహ్మము యొక్క ప్రాప్తిని, బ్రహ్మానందాన్ని, పరమశాంతిని, పరమ సుఖాన్ని ఆస్వాదించేటువంటి యొక్క ఉద్దేశంతో ఉన్నటువంటి వారు మరి ఆ బ్రహ్మము యొక్క విషయం మీద పూర్ణంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. అట్టి బ్రహ్మం అంతర్ముఖ వృత్తికి విషయమా, బహిర్ముఖ వృత్తికి విషయమా, యజ్ఞ కర్మోపాసనలకు విషయమా, ఇక నిష్కామ కర్మ ఆచరిస్తే దానికి విషయమా అనేటువంటి యొక్క విషయం మీద ఉన్న సంశయాలు ఇవన్నీ కూడా లేకుండా పోవాలని చెప్పనంటే నిజ గురు, యథార్థ గురువుని ఆశ్రయించినటువంటి వారు మాత్రమే, సత్య ప్రబోధం చేసే గురువుని ఆశ్రయించేటువంటి వారు మాత్రమే ఆ సంశయము లేకుండా ప్రయాణం చేసి తత్వానుభవాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి నిజ గురు శరణ ధ్యాన యోగ ప్రయాగ, శంకరాచార్యుల వారు ప్రయాగ క్షేత్రాన్ని ఒక పారమార్థిక అంశముగా కాశీ పంచమనందు బోధిస్తూ మరి ఏమిటయ్యా ఆ ప్రయాగలటువంటి యొక్క పుణ్య విశేషము, దాని యొక్క గొప్పతనము అని చెప్పనంటే ఆయన గారు ఇక్కడ మరి నిజగురు శరణ ధ్యాన యోగ ప్రయాగ. కాబట్టి నిజగురు శరణ ధ్యానము అనే అంశాన్ని కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నిజ గురు అనేటువంటి అంశములో మనం కొంతవరకు చెప్పుకోవడం జరిగింది. కాబట్టి నిజ గురువు అని చెప్పినట్టు యథార్థ తత్వాన్ని ప్రబోధింపజేసే గురువు నిజ గురువు. కాబట్టి ఈ విషయం మీద చాలామంది మహాత్ములు ప్రస్తావిస్తున్నటువంటి యొక్క అంశమే మనం ముందుగానే చెప్పుకున్నాం. భాగవతంలో కూడా ఈ అంశాన్ని గురించి అక్కడ ప్రస్తావించడం జరిగింది. ముండకోపనిషత్తులో కూడా మనకు ముండకములో కఠోపనిషత్తులో కూడా ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ
అవిద్యాయాం అంతరే వర్తమానాః స్వయం ధీరాః పండితం మన్యమానాః దంద్రమ్యమానాః పర్యంతి మూఢాః అంధేనైవ నియమానా యథాంధ అని చెప్పని అజ్ఞానాంధకారంలో ఉండి మూఢత్వముతో ప్రవర్తిస్తూ అపమార్గాన్ని బోధిస్తూ తను ఆశ్రయించినటువంటి యొక్క వారిని అజ్ఞానాంధకారం లాక్కుపోతున్నటువంటి విధానం అని చెప్పని మనకు ఆ మంత్రాలలో చెప్పేటువంటి అంశము. కాబట్టి నిజ గురు ఆ మార్గంలో ప్రయాణం చేయటమే ప్రయాగ అనేటువంటి విషయంగా చెప్పుకుంటూ ఉన్నాము. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.